వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పార్ట్ 1 పార్ట్ 2 లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ 1 and 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం 39 ప్రాబ్లమ్స్ చూసామ్మా. 40th ప్రాబ్లం నుంచి ఈ పార్ట్లో చూద్దాము. ఓకేనా? కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ e పవర్ x మైనస్ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్. సో దీన్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడగానే మీకు ఫార్ములా ఏది కనిపిస్తుందో మీరు ఫైండ్ చేయండి. ఇక్కడ చూడండి e పవర్ x మైనస్ 1 అని ఉన్నది కదా. సో మనకు ఒక ఫార్ములా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు 1 అని. సో ఈ ఫార్ములా మోడల్లోకి మనం తెచ్చేసుకోవాలి. అంటే డివైడెడ్ బై ఒక x ఉండాలి, ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై లేదు కాబట్టి ఇంటూ x కూడా మనం వేసుకుంటాం. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై x, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ x ఇంటూ e పవర్ x మైనస్ 1 బై x ఇంటూ x ఇంటూ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్. సో ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. రిమైనింగ్ ఏముంది, x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ని ఎలా రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ x బై 2. ట్రిగ్నోమెట్రీలో మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాం. 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ x బై 2. ఓకే, సో ఈ పార్ట్ ఇలాగే ఉంచి లిమిట్ని దీనికి కూడా ఇవ్వాలి మనం, సైన్కి కూడా. సో సైన్కి రిలేటెడ్ మనకి ఏ ఫార్ములా ఉంది, మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ x బై x ఈక్వల్ టు 1 అని. ఇక్కడ x బై 2 కాబట్టి లిమిట్ x బై 2 టెన్స్ టు 0, దాని కింద కూడా మనకి x బై 2 ఉండాలి కదా. సో x బై 2 ఉండాలి అంటే ఇక్కడ x స్క్వేర్ని కిందకి పెట్టేసుకోండి. అలాగే బై 4 ఇంటూ 4 చేసుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ స్క్వేర్ x బై 2 బై x స్క్వేర్ బై 4 ఇంటూ 4. ఎందుకంటే ఇదంతా కలిపి హోల్ స్క్వేర్ కింద రాసేసుకోవచ్చు, సైన్ x బై 2 బై x బై 2 హోల్ స్క్వేర్ అని. ఓకే, సో ఇలా రాసుకుంటే మనం లిమిట్ అప్లై చేసినప్పుడు 1 అయిపోతుంది టోటల్గా, అందుకని. సో ఈ 4 ఏమైంది, పైకి వెళ్ళిపోయింది న్యూమరేటర్లోకి. ఓకే, సో 1 బై 2 ఇంటూ 4 ఇంటూ 1 బై సైన్ x బై 2 బై x బై 2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ పార్ట్ ఎలాగో ఆల్రెడీ 1 అయిపోయింది మనకి. ఓకే, 1 బై 2 ఇంటూ 4 ఇంటూ దిస్ పార్ట్. ఈ పార్ట్ అంతా మన x బై 2ని టెన్స్ టు 0 చేసినప్పుడు ఇదంతా 1 అయిపోతుంది. ఓకే, సో 1 బై 2 ఇంటూ 4 ఎంత, 2. 2 1s 2 2s కాబట్టి. సో ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 41st వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కొసీకెంట్ x మైనస్ కాట్ ఎక్స్. కొసీకెంట్ xని ఎలా రాయొచ్చమ్మా, 1 బై సైన్ ఎక్స్ అని. కాట్ ఎక్స్ని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని ఫార్ములా మనకు తెలుసు. సో ఎల్సిఎం తీస్తే సైన్ ఎక్స్ ఎల్సిఎం 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇప్పుడు మళ్ళీ మనం 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ x బై 2 అని రాసుకోవచ్చు. అలాగే సైన్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, 2 సైన్ x బై 2 కాస్ ఎక్స్ బై 2. ఎందుకంటే ఇది సైన్ 2x ఫార్ములా మనకు తెలుసు కదా. సైన్ 2x అంటే 2 సైన్ x కాస్ ఎక్స్. అలాగే ఇప్పుడు సైన్ x అంటే 2 సైన్ x బై 2 కాస్ ఎక్స్ బై 2. ఓకేనా? సో ఒక సైన్ x బై 2 పైన కింద క్యాన్సిల్ అయింది, 2 2 క్యాన్సిల్ అయింది. మనకున్నది సైన్ x బై 2 బై కాస్ ఎక్స్ బై 2. సో సైన్ బై కాస్ ఏమవుతుంది, టాన్ x బై 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టాన్ x బై 2. ఎక్స్కి బదులు 0 పెట్టండి అంటే అప్పుడు టాన్ 0 అయిపోతుంది. టాన్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2 టాన్ 2x బై x మైనస్ పై బై 2. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది x మైనస్ పై బై 2 డిఫరెంట్గా. సో దాన్ని t అనుకుంటాం అనమాట. లెట్ x మైనస్ పై బై 2 ఈక్వల్ టు t. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది, పై బై 2 ఇటువైపు వస్తే ప్లస్ పై బై 2 అంటే పై బై 2 ప్లస్ t అయింది. 2x ఎంత అవుతుంది, 2 ఇంటూ పై బై 2 ప్లస్ t అంటే 2 లోపలికి వెళ్ళినప్పుడు 2 ఇంటూ పై బై 2 2 2 క్యాన్సిల్ అయిపోతే పై ప్లస్ 2t. ఓకే, సో ఎందుకు 2x కట్టాము అంటే tan 2x ఉంది కాబట్టి. ఇప్పుడు లిమిట్స్ చూద్దాం. x టెన్స్ టు పై బై 2 అయినప్పుడు x మైనస్ పై బై 2 టెన్స్ టు పై బై 2 మైనస్ పై బై 2 అంటే 0 అనమాట. x మైనస్ పై బై 2 అంటే t అనుకున్నాం కదా. సో t టెన్స్ టు 0. ఓకే, ఇప్పుడు రాసేద్దాం. లిమిట్ x మైనస్ పై బై 2 టెన్స్ టు 0 tan పై ప్లస్ 2t. 2x అంటే పై ప్లస్ 2t బై x మైనస్ పై బై 2 ఈజ్ నథింగ్ బట్ t. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x మైనస్ పై బై 2 అంటే t కదా. t టెన్స్ టు 0 tan 2t బై t. ఓకే, కానీ మనకి ఇక్కడ 2 ఉండాలి, 2t కాబట్టి మల్టిప్లై బై 2 అండ్ డివైడెడ్ బై 2 చేస్తే లిమిట్ 2t టెన్స్ టు 0 tan 2t బై 2t ఇంటూ 2. సో ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది, ఫార్ములా ఉంది కాబట్టి.
ఏంటా ఫార్ములా? లిమిట్ x టెన్స్ టు 0 tan x బై ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇదంతా 1 మనకి. ఓకే, 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0 sin ax ప్లస్ bx బై ax ప్లస్ sin bx. a, b, a ప్లస్ b నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ సైన్లు రెండు కనిపిస్తున్నాయి కదమ్మా. సో దానికి రిలేటెడ్ ఫార్ములా మనకి ఏముంది? లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ సైన్ ax ఉంది. ax ఉంది కాబట్టి డినామినేటర్లో ax ఉండాలి. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ax చేశాను. చేస్తే ప్లస్ bx ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే కింద కూడా ax యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ సైన్ bx బై bx ఇంటూ bx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ bxే కదా మిగులుతుంది. సో ఇలా చేసినా పర్వాలేదు. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై bx చేసాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే లిమిట్ x టెన్స్ టు 0, x కామన్ తీసేయండి రెండు న్యూమరేటర్ డినామినేటర్లో, x ఇంటూ సైన్ ax బై ax ఇంటూ a ప్లస్ b. ఓకే, అలాగే డినామినేటర్లో x కామన్ తీస్తే axలోనే a మిగిలింది ప్లస్ సైన్ bx బై bx ఇంటూ b. ఓకే, సో x క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు లిమిట్ ax టెన్స్ టు 0, x టెన్స్ టు 0 అయితే ax టెన్స్ టు a ఇంటూ 0 దట్ ఈస్ 0. సో ax టెన్స్ టు 0 సైన్ ax బై ax ఇంటూ a ప్లస్ b బై a ప్లస్ లిమిట్ bx టెన్స్ టు 0 సైన్ bx బై bx ఇంటూ b. ఓకే, x టెన్స్ టు 0 అయినప్పుడు bx టెన్స్ టు b ఇంటూ 0 దట్ ఈస్ 0. ఓకే, సో అది అప్లై చేసినప్పుడు ఈ పార్ట్ అంతా 1 అయిపోతుంది మనకి. 1 ఇంటూ a ప్లస్ b, అలాగే కింద a ప్లస్ 1 ఇంటూ b. ఓకే, దట్ ఈస్ a ప్లస్ b బై a ప్లస్ b. సో రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది మనకి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ మనం డెరివేటివ్స్ చూద్దాము. ఓకే, సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 10. సో డెరివేటివ్ని ఎలా రాసుకుంటాం అమ్మా? డి బై డిఎక్స్ అని రాసుకుంటాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ మనకు ఒక ఫార్ములా ఉంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఎక్స్కి పవర్ ఎన్ అయినప్పుడు ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తాం. అలాగే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమో 0. సో అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2. 2 అనేది కాన్స్టెంట్ కదా. ఇది ఎలా ఉంది? ఎక్స్ పవర్ ఎన్లా ఉంది. సో డెరివేటివ్ ఎలా రాస్తాము? 2 ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఈ ఫార్ములాని బట్టి మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఓకే, 2 ఇంటూ ఎక్స్ పవర్ 1. ఎక్స్ పవర్ 1 అంటే ఎక్సే. అయితే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 10 కట్టాలి మనం. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్కి బదులు 10 వేయాలి. 2 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7. ఓకే, డెరివేటివ్ ఎలా రాస్తాం మనం? డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6 cos x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7. సో 5 అన్నది ముందుకు తెచ్చేస్తే 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 6 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7. మనకున్న ఫార్ములాస్ ఏంటమ్మా? డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ అండ్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో అది వేసేస్తే 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ మైనస్ 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 0 డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు రాసేస్తే ఆన్సర్ 5 కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 సైన్ ఎక్స్ ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ అంతే, మనం ఇంకేం రాయక్కర్లేదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x equal to 1 plus x square plus so on x power 50 at x equal to 1. ఓకే, సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత? ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అని రాస్తాము. అంటే నథింగ్ బట్ డి బై డిఎక్స్ ఆఫ్
1 plus x square plus so on plus x power 50. సో ఇప్పుడు ఈచ్కి డెరివేటివ్ కట్టేద్దాం. d by dx of 1 plus d by dx of x plus d by dx of x square plus so on plus d by dx of x power 50. Okay, so derivative of constant is 0 plus derivative of x is 1 plus derivative of x square nx power n minus 1 ఫార్ములా కదా, అంటే 2x power 2 minus 1 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఉందనుకోండి 3x పవర్ 3 minus 1 n minus 1 కదా, సో అలా అనమాట. సో ఆన్ ప్లస్ 50x పవర్ 50 minus 1. సో ఇది ఎంత అయిపోతుంది ఇప్పుడు 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 50 ఇంటూ x పవర్ 49. ఓకే, ఇప్పుడు అట్ x ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి xకి బదులు 1 పెట్టేద్దాం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 50. 1 పవర్ ఎంత ఉన్నా 1 కాబట్టి. ఇవి ఎలా ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి 50 వరకు సమ్లా ఉంది. సో దానికి మనకు ఫార్ములా తెలుసు, n ఇంటూ n ప్లస్ 1 బై 2 సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఓకే, n ఇంటూ n ప్లస్ 1 బై 2 దట్ ఈస్ n అంటే ఎంత 50. 50 ఇంటూ 50 ప్లస్ 1 బై 2 దట్ ఈస్ నథింగ్ బట్ 50 ఇంటూ 51 by 2. 2 ones are 2 25s are. Okay. So 25 ones are 25, 2 25 5s are 125 to 127. Okay, this is the answer. Next problem, find the derivative of 5 sin x plus e power x log x. Okay, so d by dx of 5 sin x plus e power x log x. ఓకే, సో ఈచ్ టర్మ్కి మనం అప్లై చేసేస్తే d by dx ఆఫ్ 5 sin x ప్లస్ d by dx ఆఫ్ e పవర్ x log x. ఓకే, సో 5 బయటకు వస్తే డెరివేటివ్ ఆఫ్ sin x ఎంతమ్మా cos x. సో cos x రాసేసాం. ప్లస్ దీనికి మాత్రం దీనికి వేరే ఇది యూవీ మెథడ్లో ఉంది, అంటే ఇదొక డెరివేటివ్ ఉంది, దీనికి కూడా డెరివేటివ్ ఉంది. సో యూవీ మెథడ్లో d by dx ఆఫ్ యూవీ అంటే ఎంత, u dv by dx ప్లస్ v du by dx. అంటే ఎలా రాస్తాము, u అంటే ఇది లెట్ e పవర్ x అనేది u అనుకోండి, u dv by dx అంటే d by dx ఆఫ్ log x ప్లస్ v అంటే log x ఇంటూ d by dx ఆఫ్ e పవర్ x. ఓకే, సో ఇది యూవీ మెథడ్లో రాయడం అంటే. మల్టిప్లై రెండు టర్మ్స్ మల్టిప్లైలో ఉండి దానికి డెరివేటివ్ కట్టాలి అంటే యూవీ మెథడ్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో రాస్తే 5 cos x యాజ్ ఇట్ ఈస్ ప్లస్ e పవర్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x ఎంతమా 1 by x. సో రాసేయండి 1 by x ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఈజ్ e పవర్ x ఓన్లీ. సో అది రాసేసాం. 5 cos x ప్లస్ e పవర్ x కామన్ తీసేయండి రెండిట్లో నుంచి, 1 by x ప్లస్ log x. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మనం యూవీ మెథడ్ కొత్తగా యూజ్ చేసాము, ఎలా యూజ్ చేసామో ఒకసారి మళ్ళా చూడండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ cos x. సో d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ cos x. ఓకే, ఇది కూడా యూవీ మోడల్లో ఉంది. డెరివేటివ్ ఆఫ్ యూవీ అంటే duv, ఈ d by dx ఆఫ్ uv ఈక్వల్ టు u dv by dx ప్లస్ v du by dx. సో u అన్నది ఇది అనుకుంటే, v అన్నది ఇది అనుకుంటే, u అంటే యాజ్ ఇట్ ఈస్గా x స్క్వేర్ ప్లస్ 1 డెరివేటివ్ d by dx ఆఫ్ cos x ప్లస్ v అంటే cos x ఇంటూ d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 v x స్క్వేర్ ప్లస్ 1 అదేంటి u. ఓకేనా, u dv by dx ప్లస్ v du by dx. ఓకేనా, సో x స్క్వేర్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్, cos x డెరివేటివ్ మైనస్ sin x ప్లస్ cos x యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఎంతమ్మా, x స్క్వేర్కి 2x ప్లస్ 1కి 0, కాన్స్టెంట్కి 0 కాబట్టి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ sin x ప్లస్
2x cos x. సో దిస్ ఇస్ ద ఆన్సర్. యూవీ మెథడ్ మళ్ళీ మనం యూజ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 power x plus log x plus x cube e power x. ఓకే, d by dx of 5 power x plus log x plus x cube e power x. ఓకే, సో దీన్ని సెపరేట్ చేసేస్తే d by dx of 5 power x plus d by dx of log x plus d by dx of x cube e power x. ఓకే, సో 5 power x d by dx అంటే ఎలా ఉందమ్మా? డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ లా ఉంది. ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ అంటే 5 power x log 5. ఓకే, ప్లస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 by x ప్లస్ ఇది యూవీ మెథడ్లో ఉంది. యూవీ మెథడ్ ఎలాగా మనకి మళ్ళా u dv by dx ప్లస్ v du by dx. u ఎంత ఇక్కడ? x క్యూబ్. ఓకే అనుకోండి. v ఎంత? e పవర్ x. సో u అంటే x క్యూబ్, d by dx ఆఫ్ e పవర్ x ప్లస్ v అంటే e పవర్ x ఇంటూ du by dx, d by dx ఆఫ్ x క్యూబ్. ఓకే, సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. 5 power x log 5 ప్లస్ 1 by x ప్లస్ x క్యూబ్ ఇంటూ e పవర్ x డెరివేటివ్ e పవర్ x ప్లస్ e పవర్ x ఇంటూ x క్యూబిక్ డెరివేటివ్ 3x స్క్వేర్ n x పవర్ n మైనస్ 1. n అంటే 3, 3x పవర్ 3 మైనస్ 1 అంటే 2. ఓకేనా? సో 5 power x log 5 ప్లస్ 1 by x ప్లస్ e పవర్ x కామన్ తీస్తే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 1 by ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చారమ్మా. వెరీ సింపుల్ ప్రాబ్లం. సో డెరివేటివ్ d by dx ఆఫ్ 1 by ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దీన్ని కట్టాలి. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 1 by t ఎంతమ్మా? మైనస్ 1 by t స్క్వేర్. ఇదంతా t అనేసుకున్నాం అనుకోండి, అప్పుడు మైనస్ 1 by t స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 1 by ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ 1 by t స్క్వేర్ కాబట్టి. అయితే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటి మనకి? ఇన్నర్ డెరివేటివ్ కూడా రాయాలి మనకి. సో 1 by మొత్తం అంతటి కలిపి రాసాము, కానీ లోపల ఉన్నదానికి మళ్ళీ డెరివేటివ్ రాయాలన్నమాట. సో లోపల ఏముంది? ఏఎక్స్ స్క్వేర్. ఏఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2ax. ఎందుకు? ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్కి 2x కాబట్టి. ఓకే, ప్లస్ బిఎక్స్ డెరివేటివ్ b ప్లస్ సికి డెరివేటివ్ 0. ఎందుకు? కాన్స్టెంట్ c అంటే. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? మైనస్ 2ax ప్లస్ b బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో రిమైనింగ్ 1 and 2 మార్క్స్ ఫ్రమ్ డెరివేటివ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామా. సో ఈ వీడియో ఇక్కడితోనే ఆపేద్దాం. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.